హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 8న రాత్రి నుంచి 24 గంటల పాటు ప్రసాదం పంపిణీ జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అందరికీ ప్రసాదం అందే వరకు పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ప్రభుత్వం పక్షాన వాకిటి శ్రీహరి గారు, నేను మరియు మిత్రులంతా కలిసి అధికారులతోటి ఏర్పాట్లను సమీక్షించడానికి విచ్చేసినాం. కామన్గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.